హాయ్ అండి అందరికీ. మేము బసవేశ్వరుని దర్శించుకున్న తర్వాత కురువపురం చూడడానికి వెళ్ళామండి. యాక్చువల్గా కురువపురం 2 ఊళ్ళండి. అది నది దాటిన తర్వాత కురువపురం, నదికి ముందు ఉన్నది వల్లభపురం. రెండింటినీ కూడా కురువపురం అని చెప్తూ ఉంటారు క్షేత్రం కింద. నృసింహ సరస్వతి స్వామివారు అక్కడ గానుగాపురంలో భక్తులు అస్తమాటు ఆయన ధ్యానానికి భంగం కలిగించడంతో ధ్యానం చేసుకుందుకని ఇక్కడికి వచ్చారటండి. మామూలుగా కూడా ఆయన భగవంతుడిలో ఇక్కడే ఐక్యమయ్యారని చెప్తూ ఉంటారు. చాలా రోజులు ధ్యానం చేసుకున్న తర్వాత ఆయన భగవంతుడిలో ఐక్యమయ్యారట. ఆయన ఐక్యమైన ప్లేస్ చూడడానికి ఇలా నది దాటి వెళ్ళాలండి. అక్కడ లాంచీలు అందుబాటులో ఉంటాయి తుంగభద్ర నదిలో. ఇక్కడ కృష్ణా తుంగభద్ర సంగమం అని కూడా చెప్తూ ఉంటారండి. లాంచీ దాటి మేము అటువైపు ఉన్న గుడికి వెళ్ళామండి. ఆ ఊర్లో కేవలం 200 ఇళ్ళు ఉన్నాయటండి. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు పొలాలు కూడా ఉన్నాయట. అంటే ఎక్కువ జనం ఉండరటండి, తక్కువ మంది. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే మాత్రం. లోపలికి వెళ్ళగానే కుడి చేతి వైపున ఔదంబర వృక్షం ఉందండి. దీనికి ప్రదర్శనలు చేస్తారు. ఇక్కడ శివలింగాలు, నాగప్రతిమలు అన్నీ కూడా ఉన్నాయండి రావి చెట్టు దగ్గర. నెక్స్ట్ దత్తాత్రేయుడు, నృసింహ సరస్వతి ఆలయం లోపల ఉన్నారండి. అక్కడ గుడి పక్క నుంచి కొంచెం లోపలికి వెళ్తే చాలా ఏళ్ల క్రితం నాటి అక్కడ ఒక మర్రి చెట్టు ఒకటి ఉందండి. దాని ఓడలో పెరగకుండా కట్ చేశారు. 2-3 చోట్ల భూమిలో పాతుకుని మానులో తయారయ్యాయి. చాలా పురాతనమైందటండి. ఇక్కడ దత్తపారాయణ చేసేవాళ్ళు 7 రోజుల కంటే మించి ఉండకూడదు అని అక్కడ బోర్డు పెట్టారండి. అంటే అక్కడ ప్రశాంతతకి వాళ్ళు ముగ్ధులైపోయి అక్కడే ఉండిపోతారని పెట్టారో ఏంటో. ఈ తుంగభద్ర నదిలో ఎక్కడ చూసినా ఒక బోర్డు ఉందండి. ఇక్కడ మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త, మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త. ఇక్కడ యాత్రికుల కోసం ప్రత్యేకమైన బస్సులు ఏమీ లేవండి. గుళ్ళోనే అన్నదానం జరుగుతుంది. నదికి అవతల వైపు, నదికి అవతల వైపు కూడాను. నృసింహ సరస్వతి స్వామివారు ఇక్కడ ధ్యానం చేసి దత్తాత్రేయులో ఐక్యమయ్యారని చెప్తూ ఉంటారు. మేము నది దాటి యువతలకు వచ్చి వల్లభపురంలో దేవాలయానికి వెళ్ళామండి. చాలా విశాలమైన ప్రాంగణంలో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడంతా కూడా 3 అంతస్తుల్లో ఉందండి. ఇక్కడ క్రింద అంతస్తులో ధ్యానానికి అనువుగా ఉంది. 2వ అంతస్తు, 3వ అంతస్తులో దేవాలయాలు ఉన్నాయండి దత్తాత్రేయుడికి సంబంధించినవిను. ఇది దత్త దర్బార్ అండి. ఋషులు, యోగులు, మునులు వీళ్ళ బొమ్మలు 3D బొమ్మలు ఉన్నాయండి ఇక్కడంతా కూడా. ఇక్కడ నుంచి కిందకు చూస్తే గుడి ఆవరణ అంతా బాగా కనిపిస్తుంది. క్రింద దిగిన వెంటనే దత్తాత్రేయుడి గుడి ఉంది. ఔదంబర వృక్షం కూడా ఉంది. గుడి బయట ప్రాకారానికి దశావతారాలు, యోగుల బొమ్మలు ఉన్నాయండి. ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతకు చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక్కడ ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఎదురుగుండా కొంచెం దూరంలో రేణుకామాత టెంపుల్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మన కోరిక మళ్ళీ చెప్పుకోవాలటండి. దత్తాత్రేయుడికి తల్లి లాంటిదట ఈవిడ. అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే మన కోరికలు తీరుతాయట. అదిగోండి చూడండి, రేణుకామాత టెంపుల్ నుంచి గుడి దూరంగా కనిపిస్తుంది కదా. గుడి వెనక నుంచి మెట్ల మార్గంలో లోపలికి వెళ్తే ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి. ఈ అమ్మవారి గుడిలో మొత్తం శక్తి స్వరూపాలన్నీ కూడా అమ్మవారి శక్తి స్వరూపాలు, అష్టలక్ష్మి రూపాలు, నవదుర్గా రూపాలు ఇవన్నీ కూడా 3D బొమ్మల కింద అమర్చారండి. చూడడానికి చాలా బాగున్నాయి. అనే కమలాలతోటి చిన్న ప్రాకారంలా కనిపించిందండి గుడి ముందు. అక్కడ చిన్న హోమగుండం కూడా ఉంది. హోమం చేస్తారనుకుంటానండి పౌర్ణమికి అదిను. అష్టలక్ష్మి ప్రతిమలు, నవదుర్గలు, త్రిమాత, లక్ష్మీ, సరస్వతి, పార్వతి విగ్రహాలు ఉన్నాయండి. ఇది హోమగుండం అండి. గుడి నుంచి బయటకు వస్తుంటే విశ్వరూపం కనిపిస్తుంది. అక్కడ బయట నాగదేవత గుడి ఉందండి. కురువపురం, వల్లభపురం దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ గద్వాల వైపు ప్రయాణం చేసామండి. వర్షాలు ఎక్కువగా కురవడంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసారండి. జోరాలాట్యం చూసామండి. అక్కడ అధిక వర్షాల వల్ల గేట్లు ఎత్తేయడంతో నది ఉధృతంగా ప్రవహిస్తుంది.